ప్రపంచ పర్యావరణ దినోత్సవం, గిరిజన ఆశ్రమ పాఠశాలను ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని, నాటిన వాటిని బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కాలుష్యం బారి నుంచి తప్పించుకోవడానికి మొక్కల పెంపకం ఏకైక మార్గమని సూచించారు. 1,50,000 మంది గిరిజనులున్న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని పెదతురకపాలెంలో 8.2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో 40 గిరిజన పాఠశాలలో 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని 6 ఐటీడీఏలలో 1 కోటి రూపాయలతో గిరిజన బజార్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడం వారికి ఇచ్చే గొప్ప గౌరవం అని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సురాజ్ గనూరి అన్నారు. గత నెల 28వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా సమావేశ మందిరం నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు చేసిన పనులు పాఠాలుగా అందరూ నేర్చుకోవాలన్నారు. పాలనలో ఎన్నో మార్పులు చేశారని, తద్వారా ఇప్పుడు లబ్ధి చేకూరుతున్నాయన్నారు. విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత నెల 19వ తేదీన మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలోని కస్తూర్బా పాఠశాలలో దాదాపు 2.20 కోట్లతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి లాల్ చంద్రమ, సాంకేతిక అధికారి జగజిత్ సింగ్ ఈ నెల 5వ తేదీన చిలకలూరుపేట మండలం బొప్పూడి, లింగంగుంట్ల గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతి నాణ్యతను పరిశీలించారు. అనంతరం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటి శుద్ధి పారిశుద్ధ్య మిషన్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు కలెక్టర్ అరుణ్బా వివరించారు. ఫేజ్ 1 కింద 1,200 కోట్లతో మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ, ఫేజ్ 2 కింద 2.250 కోట్లతో మిగిలిన నియోజకవర్గాల్లో పనులు చేపడుతున్నట్టు వివరించారు. 2028 మార్చి నాటికి ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేయాలని కేంద్ర అధికారులు సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని భువన్ చంద్ర టౌన్ హాల్ నందు జరిగిన 10 ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రతిభ పురస్కారాల పంపిణీ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకై మరింత కృషి చేయాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ, జిల్లాలో 222 మందికి ప్రతిభ పురస్కారాలు అందించగా అందులో 129 మంది బాలికలే ఉండడం బాలికల విద్య స్థాయి మెరుగుదలకు ఇది నిదర్శనమన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించారని, జిల్లా విద్యాశాఖ పనితీరును అభినందించారు. ఈ ఫలితాలకు ఉపాధ్యాయుల కృషి, తర్వాత తల్లిదండ్రులే కీలకమన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ.